తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీనాథ్ స్వామి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. శ్రావణ మాసంలో విశేషంగా మంగళగౌరి నోములు అని నోచుకుంటారండి. అయితే ఇవి ప్రత్యేకంగా ఉంటాయి. అందరూ ఈ నోములు నోచుకోవచ్చా, లేకుంటే సాధారణంగా ఇప్పుడు మాకు ఆచారం లేదండి, ఈ సంప్రదాయం మేము పాటించట్లేదు అన్నవాళ్ళు మంగళవారాలు ఎలా జరుపుకోవాలి, గౌరీ పూజ సాధారణంగా మేము చేసుకోవచ్చా, ఆ విధానం ఎలా ఉంటుంది, అసలు మంగళగౌరి నోములు అంటే ఏమిటి, ఏ విధంగా చేస్తారు, అవి ఎందుకని, ఇవి తెలియచేయండి గురుగారు. మంగళగౌరి నోము ముఖ్యంగా వాళ్లకు సాంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్ళు చేసుకోవడము, అంటే ఇది కన్య గౌరిగా ఉన్నప్పుడు కూడా ఇస్తారు. అంటే కన్య గౌరిగా ఉన్నప్పుడు, అంటే చిన్నగా ఉన్నప్పుడే ఇస్తారు. తర్వాత వివాహం అయిన తర్వాత ఇస్తారు, వివాహంలో ఇస్తారు. వాయిన 5 సంవత్సరాల పాటు చేసుకోమని, తర్వాత కంటిన్యూగా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఇది సాంప్రదాయ పద్ధతిలో వాళ్ళ కుటుంబంలో ఉన్నట్టుగా చేసుకునేది. కానీ అలా కాకుండా కొత్తగా చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకుంటారో అలా మంగళ గౌరి వ్రతాన్ని కూడా వ్రతము నోముగా కాకుండా మంగళ గౌరి పూజగా కూడా చేసుకోవచ్చు అండి. అది ఎందుకంటే మనకు గౌరీ మాత అంటే ఎవరమ్మా? ఆ పరమేశ్వరుడి యొక్క భార్య. ఆ అమ్మవారికి విశేషమైన శక్తి సామర్థ్యాలు కలిగినవి. ఏంటంటే చూడండి, మీరు మనం వివాహంలో అనుకుంటాం, మనకు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం లేదా ఇంకా ఏ ఇతర వ్రతాలు, పూజలు, నోములు, అన్య ఇతర ఏవి చేసినా అక్కడ గౌరీదేవి ఆరాధన ప్రత్యేకం. గౌరీదేవి పూజ చేయండి గణపతి, గౌరీదేవి పూజ చేయండి మనం మిగతా ఏ వ్రతము చేయలేము, ఏ నోములు చేయలేము. అటువంటిది గౌరీదేవి ఆరాధన. మరి ఆ గౌరీదేవికి ఎందుకు ఆరాధిస్తాము అని అంటే దీర్ఘ సుమంగళి యోగ్యతను కలిగిస్తుంది ఆ అమ్మవారు. మరి దీర్ఘ సుమంగళి యోగ్యత అంటే దంపతులు అన్యోన్యంగా ఉండడానికి అమ్మవారు ఆశీర్వదిస్తుంది. మరి ఆ ఆశీర్వాదం కావాలంటే మనము ఎవరైనా చేసుకోవచ్చు అమ్మా. మంగళవారాలలో, ఈ శ్రావణ మాసంలో మంగళవారాలలో చేసుకోవచ్చు, తప్పేం లేదమ్మా. అయితే ఆ అమ్మవారికి ఒక శక్తి మనం చెప్పుకున్నాం కదమ్మా. అందులో క్షీరసార మదనం జరిగిందమ్మా. క్షీరసాగర మదనం జరిగినప్పుడు అందులో నుంచి ఒక్కొక్కటి వెలువడుతున్నా ఉన్న కొద్దిగా అందులో నుంచి కాలకూట విషయాన్ని రాగానే ఆ పరమేశ్వరుడి వద్దకు వెళ్తారు. మరి అక్కడే విష్ణుమూర్తి ఏం చేశారమ్మా అంటే ఆయన లక్ష్మీదేవిని స్వీకరించారు. కానీ కాలకూట విషయం వచ్చేసరికి పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయనను భోలా శంకరుడు అంటారు. అంటే భోలా అని అంటే హిందీలో అంటారు, భోలా అంటే అమాయకుడు అని. అలా భోలా శంకరుడు. ఆయన నిజంగా కూడా అమాయకుడు అనే వల్ల మరి ఏంటి అనేది మన భావన. కానీ ఆయన మనకు గణపతి నవరాత్రుల్లో చెప్పుకుంటాం ఏంటి, ఆయన కడుపులో వెళ్ళి కూర్చున్నాడు, పిలవగానే కడుపులో వెళ్ళి కూర్చున్నాడు, అంతే కదమ్మా. ఈ విధంగా ఆయన ఎవరు ఏది అడిగినా గానీ కాదన్నాడు. మరి అలాంటి పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళి కాలకూట విషయాన్ని స్వీకరించమనగానే మరి మామూలుగానైతే ఆయన స్వీకరించవచ్చు, కానీ తన పక్కనే ఉన్నటువంటి తన భార్య అయిన గౌరీ మాతను అడిగాడంట. అడగడం అంటే నేను తీసుకోవాలన్నా వద్దా అనే విధంగా కాకుండా కనుసైగతో అడిగితే అమ్మవారు స్వీకరించమన్నారు. కనుసైగతో, ఇప్పుడు కనుసైగతో కాదు, మనము ఎవరైనా భర్తకు విషమిస్తామనంటే ఎవరైనా భార్యలు ఒప్పుకుంటారమ్మా? అస్సలు ఎవరు. నిత్యము రోజు గొడవ పడుతున్న వాళ్ళు కూడా వద్దని చెప్తారు, తీసుకోమని మాత్రం ఎవరు చెప్పారు. అటువంటి కాలకూట విషయాన్ని కూడా ఆ అమ్మవారు స్వీకరించమని చెప్పిందంట. స్వీకరించమని చెప్పింది, అందులో కనుసైగతో ఆ అమ్మవారు ఏం చెప్పిందంట అంటే పూర్తిగా తాగుతేనేమో ఆయన ఉదరంలో ఉన్న లోకాలన్నీ, అంటే భూలోకం అంతా కూడా విషమయం అయిపోతుంది, వదిలిపెట్టేస్తే ముల్లోకాలన్నీ కూడా విషమయం అయిపోతాయి. మరి ఏం చేయాలంటే కంఠంలోనే నిలబెట్టుకోమని చెప్పిందండి. అందుకని కంఠంలో పెట్టుకున్నందుకే ఆయన నీలకంఠుడు అయ్యాడు. అంటే ఆ అమ్మవారి మాంగళ్యం పైన ఆ అమ్మవారికి ఉన్నటువంటి నమ్మకము చూడండి. పతియే ప్రత్యక్ష దైవంగా భావించేటటువంటి వారు ఆ విధంగా కాలకూట విషయాన్ని కూడా స్వీకరించమని చెప్పినా గానీ తప్పులేదంట. కానీ ఆ అమ్మవారు అంత శక్తి సామర్థ్యాలు కలిగినది కాబట్టి ఆ విషయాన్ని అలా చెప్పిందాం. కాబట్టి ఆ స్వీకరించారు కాబట్టి ఆ అమ్మవారికి ఆ స్వామివారు వరాన్ని ఇచ్చారంట. ఏంటి, ఎవరైనా కానీ సరే నిన్ను ఆరాధించారనుకో వారికి దీర్ఘ సుమంగళి యోగ్యత కలుగుతుందని చెప్పేసి. అందుకనే ఈ మంగళ గౌరి
గౌరీ మాతను మనం ఇంట్లో ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారాలు అన్ని వారాలు కూడా అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. కలశం పెట్టుకొని ప్రత్యేకంగా నోములాగే చేసుకోవాలనేది ఏం లేదు. అమ్మవారి పటం పెట్టుకొని అక్కడ తమలపాకులో గౌరీ మాత పూజించుకోవచ్చు. లేదా మాకు సాంప్రదాయం ఉంది, కలశాన్ని పెట్టుకుంటాం, మేము పూజించుకుంటామంటే చేసుకోవచ్చు. లేదు కొంతమంది 5 సంవత్సరాలు చేస్తారు, తర్వాత మేము మామూలుగా అమ్మవారికి ఇంత మామూలుగా పూజ చేసుకుంటాం అనే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. కొంతమంది వాయినం, బుట్ట వాయినం అని చెప్పేసి 5 సంవత్సరాలు అంటే ఈ వాయినాల్లో కూడా పద్ధతులు ఎలా ఉంటాయంటే మొదటిసారి 5గురికి ఇస్తారు, తర్వాత 2వ సంవత్సరం 10 మందికి, ఇలా పెంచుకుంటూ పోయేటువంటి కొంతమంది పద్ధతి ఉంటుంది. కొంతమంది పద్ధతుల్లో ప్రతిసారి 5 మందికే ఇస్తామని, లేదా మొట్టమొదటి బుట్ట వాయనం ఇంట్లో పెద్దవారికి ఒకరికి ఇచ్చి, తర్వాత ముందుగా తల్లికి, పెద్దవారు అంటే తల్లికి కూడా ఇస్తారు, కొంతమంది అత్తగారికి ఇస్తారు. ఒక్కొక్కరి సాంప్రదాయంలో ఒక్కొక్కరు ఆ విధంగా వాయినాలు ఇచ్చుకుంటారు. దాంట్లో బూరెలు, పూర్ణాలు ముఖ్యంగా చేసి ఇస్తారు. వాటితో పాటు శనగలు, తాంబూలము, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఉన్నారు. ఇందులో కూడా ఎటువంటి రిటర్న్ గిఫ్ట్స్ మాత్రం వాడకూడదు, ఇలాంటివి మాత్రమే వాడాలి. అలాగే అందులో మనకు ఈ మంగళ గౌరి వ్రతంలో ముఖ్యంగా కాటుక పట్టడం ఇది చాలా విశేషమైనది. అయితే ఈ గౌరీ మాత ఆరాధన సమయంలో కథను చదువుతున్నంతసేపు, ఆ కథ వింటున్నంతసేపు కూడా మనకు చాకు, మనకు ఏమంటారు, కత్తి అంటారు కదమ్మా, కత్తిని నెయ్యి పట్టించాలి. నెయ్యి పట్టించి అక్కడ ఆవు నేతితో పెట్టినటువంటి దీపానికి మనము ఆ కత్తిని పెట్టి నల్లగా మసిగా మారుతుంది కదమ్మా, ఆ కాటుకను మనం పెట్టుకోవాలండి. అది పెట్టుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం లభిస్తుందండి. అది కొంతమంది ఈ శ్రావణ మాసం అంతా పెట్టుకుంటారు, కొంతమంది ఆ మంగళవారాలు పెట్టుకుంటారు, కొంతమంది వాళ్ళు పెట్టుకొని వేరే వాళ్ళకి ఇస్తారు. అలా అందరూ కూడా పెట్టుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చు. ఆ అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఆరాధించుకోవచ్చు. సాంప్రదాయం ఉన్నవాళ్ళు అలా నోముగా చేసి అలా వాయినాలు పెంచుకుంటూ చేసుకోవచ్చు. సాంప్రదాయాలు లేని వాళ్ళు గౌరీమాతను, శివపార్వతుల పటం ఉంటుంది ప్రతి ఒక్కరింట్లో, విడిగా గౌరీమాత లేకుండా శివపార్వతుల పటం ఉంటుంది. ఆ పటాన్ని పెట్టుకొని గౌరీమాతను ముందు పెట్టుకొని అమ్మవారిని పూజించుకొని ఆ తర్వాత వాయినాలు ఇచ్చుకోవడం చేసుకోవచ్చు అమ్మ. సంఖ్యాపూర్వకంగానే చెయ్యాలని ఏం లేదు, మీకు కుదిరినంత చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే వాయినాలు ఉన్నవాళ్ళు, ఆ సాంప్రదాయం ఉన్నవాళ్ళు ఆ పద్ధతిని పాటిస్తారు. లేనివారు మీకు కుదిరినంత 5, 11 ఎంతమందిని కావాల్సి అంతమందిని పిలిపించి వారికి చేసుకోవచ్చు అమ్మ. ఇక్కడ కూడా వారు కూడా వచ్చింది గౌరీ మాతగా వాయినం ఇచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలమ్మా. ఆ విధంగా చేసుకుంటే విశేష ఫలితం లభిస్తుంది. ఆ భార్యాభర్తలు అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తలు రోజు చిన్నపాటి గొడవలు అవుతున్నాయి, చిన్నపాటి చిక్కులు చికాకులు ఉన్నాయి, అలాంటివి తొలగిపోతాయి ఈ మంగళ గౌరీ వ్రతం చేయడం వల్ల, ఈ గౌరీ మాతను ఆరాధించడం వల్ల. కాబట్టి విశేషంగా ఈ శ్రావణ మాసంలో 4 వారాలే వచ్చినా 5వ వారం కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే 5 వారాలు శ్రావణ మాసంలోనే అయిపోవాలని ఆఖరి వారంలోనే అన్ని వాయినాలు ఇచ్చేస్తారు, అలా కూడా చేస్తారు. వాళ్ళ పద్ధతి బట్టి వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ఇవే పెద్ద సందేహాలు ఉంటాయి. వాస్తవానికి మనం ఏమన్నా పూజలు చేసేటప్పుడు కొన్ని ఏంటంటే ఆ సందిగ్ధాలు పెద్దవారు లేకపోవటం వల్లనో, చెప్పేవాళ్ళు లేకపోవటం వల్లనో సరిగ్గా చేయలేములే అని వదిలేసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అదే పెద్ద, కానీ ఇలా చెప్పటం వల్ల ఇంకాస్త వివరంగా తెలుస్తాయండి. అంతే ఇప్పుడు ఈ పూజా కార్యక్రమంలో కూడా ఏ దాంట్లో అయినా కానీ మనము అంగులు ఆర్భాటాలు లేకుండా భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని ఆరాధించుకోవడం. అందులో విశేషంగా కలశమే పెట్టుకోవాలి. విశేషంగా మేము కలశం పెద్దగా పెట్టి అమ్మవారికి చీరను కట్టించి అలంకరించుకొని చేసుకోవాలి, అలాంటివన్నీ ప్రతిమను పెట్టాలి, వెండి ప్రతిమ పెట్టాలి, ఇలాంటివన్నీ ఏం లేదమ్మా. ఒక కలశం పెట్టుకొని పూజించుకోవచ్చు, లేదా గౌరీ మాతగా చేసుకొని పూజించుకోవచ్చు. వారి భక్తి శ్రద్ధలతో ఏ విధంగా అయినా సరే భక్తి శ్రద్ధలతో పూజించాలి. మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోవాలి, సరిపోతుంది. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. సంతోషం.